ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు తన బిడ్డల కోసం తన కూతుర్ని ఒక తండ్రి ఒక పెద్ద ఇంటికి పంపించడానికి తన జీవితాంతం కష్టపడి డబ్బును పోగు చేసి ఒక పెద్దింటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి పంపించి ఉంటాడు. ఆ రోజు ఆ తండ్రి అనుకుంటాడు, నా తల్లి నా బిడ్డ సంతోషంగా ఇక నా నుండి ఒక అంటే తన పెద్ద ఇంట్లో కూతురు అడుగు పెట్టింది, ఆ పెద్ద ఇంట్లో రాణిలాగా ఎంతో సంతోషంగా బ్రతుకుతుంది, నా బరువు తీరిపోయింది అని. కానీ పెళ్లి తరువాత మాత్రం వాస్తవం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆ ఇంట్లోని వారు ఎవరు ఆమెను ఆ ఇంటి కోడలిగా చూస్తూ ఉండరు. అక్కడి వారందరూ కేవలం ఆమెను ఒక పని మనిషిలాగా చూస్తూ ఉంటారు. కానీ ఆ విషయం గురించి ఆమె తన తండ్రికి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పుకోదు. తన తండ్రి ఎప్పుడు ఫోన్ చేసినా ఆమె తన తండ్రితో చెప్పేది, ఇక్కడ అంతా బాగానే ఉంది నాన్న, మీరేమీ కంగార పడవద్దు అని. కానీ తన తండ్రి తన కూతురు ఎంత సంతోషంగా ఉందో కూతురు చెప్పకుండానే తను అత్తారింటికి వెళ్తాడు. ఇంటి లోపలికి వచ్చి ఆ తండ్రి చూసినప్పుడు ఆ పిల్ల తన కూతురు పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ఒక పాత చీరలో చేతిలో పాత బట్టను పట్టుకుని పని అమ్మాయి కంటే దారుణమైన స్థితిలో నిలబడి ఉంటుంది. అది చూడగానే ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. తండ్రి ఏడుస్తూ తన కూతురుని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడతాడు. అతను చెబుతాడు, అమ్మా, నిన్ను ఈ ఇంట్లో రాణిలాగా చూద్దామని అనుకున్నాను, కానీ ఇక్కడ నువ్వు ఈ స్థితిలో చూసి నాకు మాట రావడం లేదు. నేను చూడలేకపోతున్నాను తల్లి, పద మన ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ నిన్ను నా శక్తి ఉన్నంత వరకు పోషించుకుంటాను, నువ్వు నాకెప్పుడు బరువు కాదు అని. కనుక మన ఇంటి అమ్మాయిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ స్తోమతను కాదు, వాళ్ళ మనస్సును ముందుగా చూడాలి అని అనుకునేవాళ్ళు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలుపండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. అమ్మవారికి మీరు ఇస్తున్న లైక్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ఇలా అమ్మవారు మన కోసం ఎన్నో గొప్ప గొప్ప సందేశాలను అందిస్తున్నప్పుడు మనం ఈ మాత్రం అమ్మవారికి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందని గుర్తుంచుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది మరిన్ని జీవితాలకు చక్కని స్ఫూర్తిని, వాళ్ళ జీవితాల్లో గొప్ప సంతోషాన్ని వస్తుంది అని మీరందరూ కూడా అమ్మవారికి లైక్ ఇచ్చి మన ఇంటికి వచ్చిన ఆడపిల్లను మన కన్న కూతురులాగా చూసుకోవాలి. కోడలులాగా కాకుండా కూతురులాగా చూసుకుంటే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. మీ అందరికీ కూడా ఈ సందేశం సంతోషాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.